ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు అది? లేదండి, నాకు అర్థం కావట్లేదు, సారీ, ప్లీజ్ రిపీట్. కాదండి, ఇప్పటిదాకా మీ ఫాదర్ పేరు మీ రికార్డ్ అంటే మీ బర్త్ ఉంది కదా, మీ ఇంటి పేరు సర్నేమ్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ కంటిన్యూషన్ చేయకుండా ఉండడానికి చేయాలంటే చాలా లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసమే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మదర్ పేరు నేను సర్నేమ్ యాడ్ చేసుకుంటూ వచ్చానన్నారు. ఇప్పుడేమో మా ఫాదర్ చనిపోయారు, చనిపోయిన తర్వాత నాకు అది కావాలి, ప్రూఫ్ కావాలి, దానికోసం అంటే ఓన్లీ మీరు అవునండి, ఇప్పుడు నా పేరు నేను మార్చట్లేదు కదా, కొసరాజనే కదా ఉంటుంది. ఇప్పుడు లీగల్ సర్టిఫికేట్ కొసరాజనే కదా ఉంటుంది. మా ఫాదర్ నేమ్ ఐ మీ సన్ అని ఇంకో లీగల్ డాక్యుమెంటేషన్ కదా వచ్చుద్ది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సన్ తారక్ ప్రతిమ కొసరాజనే వచ్చుద్ది కదా, దానికే ఫైట్ ఇప్పుడు. సో ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్, అంతే. నేను సర్నేమ్ అడగట్లేదు కదండి, ఇప్పుడు ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ అవ్వాలి డాక్యుమెంట్లో. ఇప్పుడు తారక్ కొసరాజు ఉంటుంది, కింద ఫాదర్స్ నేమ్ అని వచ్చుద్ది ఎక్కడైనా. ఏముంటుంది, మాగంటి గోపీనాథ్ కదా ఉండాలి. నేను నా పేరు మార్చట్లేదు, అది నా ఇంటెన్షన్ కాదండి. ఫస్ట్ నా ఐడెంటిటీ ఉండాలి, అదే మెయిన్ థింగ్.